ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. రేపే తొలి ఏకాదశి. ఎంతో పవిత్రమైన రోజండి. రేపు మీరు స్నానం చేసేటువంటి నీటిలో ఇది ఒక్కటి వేసుకుని కనుక స్నానం చేసినట్లయితే మీకున్నటువంటి గ్రహ దోషాలు, జాతకపరమైనటువంటి సమస్యలు కానీ, అలానే మీరు ఎదుగుతుంటే ఏమైనా అడ్డుపడుతున్న సమస్యలు కానీ, అవన్నీ కూడా మీ నుండి దూరం అయిపోతాయి. పితృదోషాలు, అన్ని రకాలైన సమస్యలు మీ నుండి దూరం అయిపోతాయండి. మీరు నూతన ఉత్సాహంతో మారడానికి మన శనిదేవుడి యొక్క అనుగ్రహం కోసం ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పనిసరిగా రేపు స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేస్తే చాలండి. మీకున్నటువంటి సగం దరిద్రాలన్నీ కూడా తొలగిపోయినట్టే. నీటి రూపంలో ఉన్న మన సమస్యలన్నీ కూడా కడిగి పెట్టుకొని తుడిచిపెట్టుకొని పోతాయన్నమాట. ఎంతో శక్తివంతమైందండి ఈ పరిహారం అనేది. తొలి ఏకాదశి ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిసిందే. తొలి ఏకాదశి ఎంతో పవిత్రమైన రోజు. ఈ తొలి ఏకాదశి శయన ఏకాదశి అని కూడా అంటారు. అలాగే పదమ ఏకాదశి కూడా అంటారు. ఆదివారంతో కలిసి రావడం ఇంకా గొప్ప విశేషం కూడా చెప్పుకోవచ్చు. ఆషాఢ శుద్ధ ఏకాదశిని ఈ తొలి ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. పండుగలకు అది పండుగ, ఇది తొలి ఏకాదశి చెప్తూ ఉంటారనమాట. అంటే ఇప్పటి నుంచి కూడా వరుసగా పండుగలన్నీ మొదలవుతూ ఉంటాయి. వరలక్ష్మి వ్రతం, శ్రావణ పౌర్ణమి, వినాయక చవితి, మళ్ళీ మనకు శ్రావణ మాసం కూడా మొదలవబోతుంది. మరి ఇంతటి ఎంతో పవిత్రమైన పండుగ ఇది. కాబట్టి విష్ణుమూర్తికి, లక్ష్మీనారాయణకు విశేషంగా ఈ రోజున పూజలు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు. మనకేంటంటే సంవత్సరం మొత్తం మీద 24 ఏకాదశులు వస్తూ ఉంటాయి. ప్రతి నెల కూడా కృష్ణపక్షంలో ఒకటి, శుక్లపక్షంలో ఒకటి, మొత్తం 2 ఏకాదశులు వస్తాయి. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు శేషాద్రిలో క్షీణపానుపమై శ్రేయనిస్తూ ఉంటారు. కాబట్టి ఇంత పవిత్రమైన రోజున శయన ఏకాదశి అని కూడా అంటారు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిశగా వాలుతున్నట్టు కనిపిస్తాడు. ఈ రోజు నుంచి దక్షిణాయనం కూడా ప్రారంభమవుతుందన్నమాట. అలాగే ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఈ తొలి ఏకాదశి పండుగను ఎంతో విశేషంగా భక్తి శ్రద్ధలతో కూడా జరుపుకుంటూ ఉంటారండి. కాబట్టి ఇంత పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసిన నియమాల గురించి కూడా తెలుసుకోవాలి. చక్కగా పిల్లలు, పెద్దలు ఎవరైనా అవ్వచ్చు, స్నానం చేయండి, కొత్త బట్టలు కూడా ధరించడం, సంతోషంగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందులో ఆదివారం కాబట్టి చాలా విశేషంగా చెప్పుకోవచ్చు. పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఒకచోట ఉండడానికి ఒక మంచి అవకాశం కూడా చెప్పుకోవచ్చండి. కాబట్టి మీరు పూజలు చేసుకుంటూ ఉంటారు. మనం చేసేటువంటి పూజలు సరైనటువంటి పరిష్కారం, సరైన పూజా విధానం ప్రకారం నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తేనే పుణ్య ఫలితం అనేది మనకు వస్తుంది. మరి ఇవన్నీ కూడా రావాలి అంటే స్నానం చేసేటప్పుడు నీటిలో ఇది ఒక్కటే వేసుకుని చేయండి. ఈ రోజు తప్పకుండా తలస్నానం చేయాలండి. కొంతమందికి ఆరోగ్యం సహకరించగా అలా ఉంటూ ఉంటారు. అలాంటి వారు కూడా ఈరోజు ఒక్కపూట అయినా సరే తప్పకుండా నార్మల్గా స్నానం అయినా చేయడానికి ప్రయత్నించండి. అందులో అందరూ కూడా ఈరోజు తలంటు స్నానం చేయడం వల్ల చాలా మంచి అనేది జరుగుతుందన్నమాట. లేదంటే ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి కూడా గురవుతారని కూడా చెప్పవచ్చు. ఈరోజు తలకు ఎట్టి పరిస్థితుల్లో నూనె అనేది పెట్టుకోకూడదు. అలానే గోర్లు కత్తిరించడం, జుట్టు వెరబోసుకోవడం, జుట్టు ముడి వేసుకొని తిరగడం, నైటీలు వేసుకొని తిరగడం, ఇలాంటి పనులు అస్సలు చేయకండి. మన పండుగ రోజులోనైనా సరే మనం ఉండేటువంటి స్థితిగతులను బట్టి మన యొక్క స్థితిగతి అనేది కూడా ఆధారపడి ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రత్యేకమైనటువంటి పండుగ రోజుల్లో మనం చేసేటువంటి పనుల వల్ల మన జీవితంలో యొక్క ఎదుగుదల అనేది కూడా ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి కొన్ని సమస్యలు ఏంటంటే మనకు మనమేనే క్రియేట్ చేసుకుంటూ ఉంటామండి. ఇలా దైవం ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ నియమాలు అనేది తప్పకుండా ఆచరించాలి. అలానే ధరించవలసిన వస్త్రాలు కానీ, ఆహార నియమాలు కానీ, మీరు స్నానం చేసిన తర్వాత పసుపు రంగు బట్టలు కానీ, లేదా పింక్ కలర్లో ఉన్నటువంటి బట్టలు కానీ, లేదా ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి బట్టలు కానీ కట్టుకోవడం వల్ల మీకు బాగా కలిసి రావడానికి అవకాశం కూడా ఉంటుంది. ఈ రంగు అంటేనే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన రంగులండి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రంగులు కూడా, ముఖ్యంగా పసుపు రంగు. ఈ రంగు కలర్ దుస్తులను ఈరోజు తొలి ఏకాదశి రోజున మీరు కట్టుకోవడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహానికి కూడా గురవుతారు. విష్ణుమూర్తికి పసుపు రంగు అంటేనే ఎంతో ప్రీతికరం. కాబట్టి మగవారు అవ్వచ్చు, ఆడవారు అవ్వచ్చు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పసుపు రంగు లేదా ఆకుపచ్చ లేదా పింక్ రంగులో ఉండే బట్టలు ధరించండి. నలుపు రంగులో ఉండేటువంటి బట్టలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ రూపంలో కూడా వేసుకోకూడదండి. అలా మనం వేసుకోవడం వల్ల మనం చేసే ప్రతిదీ కూడా ఇలా చిన్న చిన్న వాటిల్లో అంటే ఫలితం అనేది లేకుండా
మనకి చిన్న చిన్న సమస్యలు కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నియమాలు అనేవి తప్పకుండా ఆచరిస్తూ ఉండాలన్నమాట. మనము ఎంత శ్రద్ధతో భక్తితో పూజలు చేస్తూ ఉంటామో నియమాలు కూడా చేస్తూ ఉండాలండి. ఒక నియమం అంటూ ఉంటుంది. కాబట్టి చక్కగా మీరు ఈరోజు సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిలి శుద్ధం చేసుకోవడం, గుమ్మం బయట చక్కగా ముగ్గులు వేసుకోవడం, పసుపు కుంకుమలతో చల్లుకోండి. ఇవన్నీ చేయాలండి. మనము మొదటగా ఇంటి గడపలను ఎంత మంచిగా అలంకరిస్తామో లక్ష్మీదేవి కూడా ఆహ్వానం పలుకుతూ ఉండాలి. అప్పుడు మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం కూడా ఏర్పరచుకుంటుంది. అలానే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజున మీరు గుర్తుపెట్టుకోండి, నాన్ వెజ్ అంటే తినకూడదండి. ఎందుకంటే నాన్ వెజ్ తింటే ఈ రోజున లక్ష్మీనారాయణ యొక్క ఆగ్రహానికి, వెంకటేశ్వర స్వామి యొక్క ఆగ్రహానికి కూడా గురవుతారు. ఈ తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి కూడా పూజలు చేస్తూ ఉంటారు, దేవాలయానికి వెళ్తూ ఉంటారనమాట. కాబట్టి నియమాలు అనేది తప్పకుండా ఆచరించాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గుమ్మానికి తోరణాలు కూడా కట్టుకోవాలండి. గడపలకు పసుపు రాసి కుంకుమలు బొట్టు పెట్టుకోవడం, ఇటువంటివన్నీ కూడా శుద్ధితో చేసుకోవడం, ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవడం, ఇల్లు శుభ్రంగా నీటితో రాళ్ళ ఉప్పు వేసి అలా తుడుచుకోండి. ఇలాంటి నియమాలు కనుక మీరు తప్పకుండా ఆచరిస్తూ ఉంటే ఇక ఇంతకన్నా అద్భుతమైన మీకు ఫలితం అనేది రాదండి. కొన్ని ఏంటంటే మనం ఎన్ని చేసినా, ఎన్ని పూజలు చేసినా, ప్రతిరోజు పూజ చేసినా సరే కొన్ని నియమాల ప్రకారం మనం చేయాలండి. ఇంట్లో గొడవలు పెట్టుకోకుండా, ప్రశాంతంగా ఎవరిని ఏది అనకుండా, తిట్టకుండా ఇలాంటివన్నీ చేస్తుంటే మనం చేసే పూజకి అనేది ఫలితం అనేది ఉంటుంది. ఎన్ని పూజలు చేసినా సరే ఒక పక్కన పూజలు చేస్తూ ఉంటారు, ఒక పక్కనేమో వాళ్ళని శపిస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు, గొడవలు పడుతూ ఉంటారు. ఇంట్లో ఇలాంటి చికాకులంటి ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో నివసించదండి. ఇలాంటి నియమాలు తప్పకుండా ఆచరించాలి. ఉతికిన బట్టలనే వేసుకోవాలి. పసుపు రంగు బట్టలను వేసుకోవడం వల్ల బాగా కలిసి వస్తుందండి. చక్కగా మనకి తలంటు స్నానం ఏమిటంటే ఈ షాంపులతో వాడుతూ కాకుండా కుంకుడుకాయలతో కానీ మందార ఆకుతో కానీ చక్కగా తలంటు స్నానం చేసుకోండి. చాలా మంచిదండి. ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. ముఖ్యంగా స్నానం యొక్క ప్రాముఖ్యత మరియు పరిహారం నీరు అనేవి చాలా శక్తివంతమైనవి. నీరు పంచభూతాలలో ఒకటి. మనకి ఏది శుద్ధి చేసుకోవాలన్నా కూడా నీరు కావాలండి. అలాగే స్నానానికి కూడా ప్రతి మనిషికి నీరు అనేది తప్పనిసరి అన్నమాట. ఎందుకంటే నీరు స్నానం అనేది ఒక శరీరం మీద ఉన్న మురికిని, దుమ్మును, ధూళిని తీసివేయడానికే కాదు, మన జాతకంలో ఉన్నటువంటి దోషాలను, మన తెలిసి తెలియక చేసిన పాపాలను, గత జన్మల తాలూకు ఉన్నటువంటి కర్మలు కూడా ఈ స్థానం అనేది చాలా అంటే చాలా శుద్ధి చేస్తుందన్నమాట. కాబట్టి ప్రత్యేకంగా ఇలాంటి తిథులలో మనం స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకుని చేయడం వల్ల ఆ నీరు శక్తివంతంగా మారుతుంది, పవిత్రంగా మారుతాయి. మనకున్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి, జాతక సమస్యల నుంచి తెలిసి తెలియక ఏదైనా మనం వెంటబడుతూ ఉంటాయండి. కొంతమంది తెలియక ఎన్నెన్నో సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అవన్నీ తొలగిపోతాయండి. దైవ అనుగ్రహం అనేది కూడా మనకి పుష్కలంగా ఉంటుందన్నమాట. చిన్న చిన్న పనులే ఖర్చు లేని పరిహారం కూడా. ఇలాంటి వాటి వల్లనే ఎంతో పుణ్య ఫలితాన్ని కూడా సంపాదించుకోవచ్చు. గొప్ప గొప్ప వాళ్ళ రహస్యాలు కూడా ఇవేనండి. ఇలాంటివి ఎవరు కూడా బయటికి చెప్పుకోరు, రహస్యంగానే చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఒకరు బాగుపడుతూ ఉంటే ఒకరు చూడలేకపోతూ ఉంటారు. అలా ఎవరైనా సరే బాగుంటారేమో అన్నట్టుగా ఇలాంటివి ఎవరికి కూడా చెప్పకుండా ఉంటారండి. ఎవరో కొంతమంది చెప్తూ ఉంటారు, కానీ ఇలాంటివి ఎక్కువ శాతం ఎవరితో చెప్పుకోరండి. జీవితంలో మంచిగా ఎదుగుదల అనేది ఉంటుంది. కాబట్టి చక్కగా ఇలా సింపుల్గా ఈ పరిహారం అనేది చేసుకోండి. ఖచ్చితంగా మీకు తెలియకుండానే మీ బాడీలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది కూడా వస్తుంది. మానసికంగా అంటే ఒక్కసారి వ్యాపారంలో నష్టాలు రావచ్చు. అలానే చేతిలో రూపాయి లేక ఇబ్బంది పడిపోవడం, ఇంటి పరంగా దోషాలు, ఇంట్లో ఎప్పుడు కూడా భార్యాభర్తల మధ్య గొడవలు, మనశ్శాంతి ఉండదు, పిల్లలు చెప్పిన మాట వినడు, ఎంత కష్టపడుతున్నా సరే ఏమిటంటే మనకి రూపాయి సంపాదించినా మనకి ఇంకా అప్పులు వస్తూనే ఉంటాయి, కానీ మనకి సమస్య అనేది తీరదు. ఇలా కుటుంబంలో ఎన్నో రకాల వంటి సమస్యలతో సతమతం అవుతూ ఉంటారండి. బయటికి ఎవరికి చెప్పుకోలేరన్నమాట. మనలో మనము దాచుకోలి. కొంతమందికి డబ్బు పరంగా ఎంత సంపాదించినా కూడా కలుసుబాటు లేక, చిన్న చిన్న అవసరాలు కుటుంబంతో తీర్చుకోలేక, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక బండి కొనుక్కోవాలన్నా, ఒక కారు కొనుక్కోవాలన్నా, ఏదైనా సరే ఒక సంకల్పం మనకు నెరవేర్చుకోలేక, ఇలాంటివి ఏవి కూడా కలిసి రాక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారండి. చేతిలో రూపాయి ఉండడం అంటే అంత ఈజీ ఏమీ కాదండి. దాని వెనకాల కష్టంతో పాటు లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు, అనుగ్రహం కూడా ఉండాలన్నమాట.
అలాంటి వాటి కోసం ఈ పరిహారం అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు ఏమిటంటే చూస్తూ ఉండగానే ఎదిగిపోతూ ఉన్నారు. కొంతమంది ఏంటంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. ఎంత కష్టపడుతున్నా కూడా దానికి ఫలితం అనేది రాదు. ఇలాంటి నియమాలు కనుక పాటిస్తూ ఉంటే అలాంటి సమస్యల నుంచి తీసుకుపోవడానికి ఈ ప్రత్యేకమైన ఈ తొలి ఏకాదశి అంటే మనకి మన పండుగలలో తొలి ఏకాదశి తొలి పండుగ కాబట్టి ఈ రోజున ఇలాంటివి చేసుకోవడం వల్ల మనకున్న కష్టాలు సమస్యలు అన్నిటి నుంచి పూర్తిగా తొలగిపోతాయండి. కానీ పెళ్ళైన ఆడవారు కూడా వివాహంలో సమస్యలు అనేవి లేకుండా సంతోషంగా ఉంటారు. కొంతమంది చూడండి వైవాహిక జీవితం అస్సలు బాగోదు. అలా ఏమిటంటే మనకి ఇంటి పరంగా ఉన్న సమస్యలు తీసేసుకోవడానికి కూడా ఇలా భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఇలా మీ మీద ఎవరైనా నరదిష్టి కానీ చెడు కన్ని కానీ చెడు దృష్టి చెడు చూపులు ఇలా మీ మీద బ్రహ్మాండంగా బతుకుతున్నారు అన్నట్టుగా జనాలు ఏడుపు అనేది చాలామందికి ఉంటుందండి. ఇలాంటివన్నీ కూడా తగిలినప్పుడు మనుషులు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరిలో అయిపోయి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఒక్కసారి మన ధైర్యం సన్నగిలిపోతుంది. మనం కూడా మానసికంగా వీక్ అయిపోతూ ఉంటామండి. అలాంటివన్నీ తొలగిపోవడానికి ఈ స్నానం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. రేగు ఆకుల పరిహారం. ఇక దీనికి కావాల్సింది రేగు ఆకులండి. మీ ఇళ్ళ దగ్గర రేగు చెట్టు ఉంటాయి. ఈ రేగు ఆకులు చిన్న చిన్నవిగా ఉంటాయి. ఈ రేగు ఆకులు 3 కానీ లేదా 7 కానీ 5 కానీ 11 ఆకులు కానీ తీసుకుని మీరు స్నానం చేసేటువంటి నీటిలో కనుక వేసుకున్నట్లయితే ఇక మీకున్నటువంటి కష్టాలు అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయండి. దారిద్ర బాధలన్నీ కూడా గట్టెక్కినట్టే. కష్టాల ఊపు నుంచి బయటపడగలుగుతారు. రేగు ఆకులు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి. రేగుపళ్ళు ఉన్నటువంటి చెట్టు ఆకులు మీరు కొని తెచ్చుకొని ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నట్టు కనుక ఆకులు నీళ్ళల్లో వేసుకొని మీరు స్నానం చేసినట్లయితే గనక మీకున్నటువంటి ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా, ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి చెడు చూపు ఉన్నా, ఇటువంటి దుష్టయన్నీ కూడా ఈ నీటి రూపంలో కడిగి పెట్టుకొని పోతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుందండి. చిన్న చిన్న ఆకులు చాలా బాగుంటాయి. ఇలా వేసుకుని చేయండి. మీకు ఏంటంటే ఒకవేళ రేగు ఆకులు కనుక అందుబాటులో లేదు అని అనుకోండి, కొంచెం ఒక స్పూను కల్లుప్పునైనా వేసుకుని మాత్రం తప్పకుండా స్నానం చేయండి. లేదా చిటికుడు పసుపు అయినా వేసుకోవచ్చు. అందుబాటులో ఉంటే మాత్రం రేగు ఆకులు మాత్రం ఖచ్చితంగా స్నానం చేయడానికి ప్రయత్నించండి. ఈ తొలి ఏకాదశిలో ఈ రేగు ఆకులు కనుక మీరు వేసుకుని స్నానం చేసినట్లయితే మీకు ఈ తొలి పండుగతోనే మీకు ఎంతో మీ తెలియకుండానే మీ జీవితంలో సంతోషంగా ఉండి శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంటుందండి. కాబట్టి మీకు ఈ అవకాశం ఉంటే తెచ్చుకొని ఇవి వేసుకుని స్నానం చేసి సంతోషంగా ఉండడానికి ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ తొలి ఏకాదశి రోజున రేగు ఆకులు కానీ లేదా రాళ్ళ ఉప్పును కానీ పసుపు కానీ ఈ మూటలు ఏదో ఒకటి వేసుకొని స్నానం చేయండి. చాలండి. మీ తెలియకుండానే మీ ఇంట్లో మంచి వాతావరణం కూడా ఉంటుంది. లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం కూడా పుష్కలంగా మీ ఇంటిపై ఉంటుంది. విన్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.